రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ అట. బీహార్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ నుంచి వారితో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం. ఇప్పుడు ఇంత చర్చ దేనికి? ఇప్పుడు రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ రెడ్డి అనే అంత చర్చ ఎందుకు? బయట ఒక చర్చ ఉన్నది మొన్నటిదాకా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడని, దేక్తలేరని, పట్టించుకుంటలేరని, ఇంకోటని. సో ఈ మధ్య ఈ కులగణన లేకపోతే ఈ 42% రిజర్వేషన్ ఇట్లాంటి కొన్ని అంశాల్లో కొంత రాహుల్ రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడైనా ఓకే మనం చెప్పింది చేస్తున్నాడు అన్న ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు అయితే మాట్లాడుకుంటున్నారు. అండ్ దట్టు రెండోది ఏంది, ఇప్పుడు రాహుల్ గాంధీకి కానీ ఇప్పుడు ప్రియాంకకి కానీ ఆ ఫ్యామిలీకి కానీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒకవేళ రేవంత్ని తప్పించి వేరే ఇంకొక లీడర్ని పెట్టి రాజకీయం చేయాలన్న ఆలోచన కానీ అసలు అవకాశం కానీ పరిస్థితి కానీ ఉందా అంటే అది కూడా లేదు. ఏ రకంగా చూసినా లేదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చూసినా లేదు, ఒక నాయకుడిగా చూసినా లేదు. అంతే కదా, ఏ మాట కా మాట ఓపెన్గానే మనం మాట్లాడుకోవాలి. ఫైనాన్షియల్గా వాళ్ళకి కావాల్సిన మనీ మ్యాటర్స్లోనే ఇంకో రకంగా మొబిలైజ్ చేయడంలో ఆయనకు మించిన లేడు. ఇంకొక రకంగా మిగతా లీడర్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆయన కనుక తప్పిస్తే అంత కింద మీద అయిపోతుంది. ఒకవేళ ఆయనని తప్పించినా ఏమీ కాదు అనే సిచ్యువేషన్ ఉందా? లేదు కదా, ఇంపాసిబుల్. అది చాలామంది మాట్లాడతారు, ఏ డిసెంబర్లో తీసేస్తారట, మార్చిలో. అది అసలు జరగదు. రేవంత్ రెడ్డిని మార్చడం అన్నది అది ఇంపాసిబుల్. అది ఏ రకంగా చూసుకుని నేను చెప్పిన 2-3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఏ కోణంలో చూసినా మళ్ళీ రేవంత్ లేపుడు ఏం లేదు. ఇక్కడ ప్రతి అంశంలో చాలా పద్ధతిగా ప్లాన్డ్గా పక్కాగా మనం విశ్లేషిస్తున్నాం. అవసరం వచ్చినప్పుడు ఎండగడుతున్నాం, దుమ్మెత్తిపోయడం అంటే ఉత్తగానే కాదు, ఇష్యూస్ మీద. సో ఈ పర్టికులర్ అంశంలో రేవంత్ రెడ్డిని మార్చడం కానీ ఇంకోటి కానీ చేయడానికి అవకాశం లేదు. ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి తెలుసు, ఒకవేళ ఈయనని మారిస్తే, ఈయనని పక్కన పెడితే మొత్తం అంతా కింద మీద అవుతుందని. 100% అవుతుంది కూడా. సో కొంత రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య కొన్ని అంశాల్లో మధ్యలో కొంత ఆయన ఏంది ఇట్లా చేస్తున్నాడు, ఆ రకంగా వ్యవహరిస్తున్నాడని కొంత ఇది జరిగినా మళ్ళీ ఈ కులగణన వీటన్నింటి తర్వాత కొంత సెటరైట్ అనేది కనబడుతున్నది. ఎంత చిత్తశుద్ధి ఉన్నది ఏంది ఇదంతా పక్కన పెట్టండి, ఒక వ్యక్తిగా ఆయనని మెప్పించడంలో ఇంకో దాంట్లో కొంత సక్సెస్ అయ్యి వాళ్ళకి దగ్గర అయినట్టుగానైతే కనబడుతున్నది. అంతవరకే. నేను బీసీలకు దగ్గర అయ్యిండు అని అయితే నేను అనుకుంటలేను. రేవంత్ రెడ్డి ఏదో బీసీలకు దగ్గర అయ్యిండు, బీసీలకు న్యాయం చేయడానికి రెడీ అయ్యిండు చిత్తశుద్ధితో, ఇది నేను చేయట్లేదు. ఆ విషయానికి వస్తే 100% ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ కిందనే చూస్తాను నేను. ఢిల్లీ నుంచి వారితో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం అట. రాహుల్ గాంధీ ప్రియాంకతో కలిసి ఓటర్ అధికార యాత్రలో బీహార్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపైన రాహుల్ గాంధీతో చర్చ. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన కూడా రేవంత్ రెడ్డితో పాటు పాల్గొన్న మహేష్ గౌడ్, మంత్రులు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరిగి రాక. వ్యక్తిగత దాడులే ఆర్ఎస్ఎస్ విధానం. గాంధీజీ పైన వారు అదే పని చేశారు. రాహుల్ గాంధీ కుట్రతో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు. ప్రియాంక గాంధీ. ఈయన రాధాకృష్ణ అయిన పేపర్ కాబట్టి కొంత హైపే ఉంటుంది. ఇక దాంట్లో ఏం మనం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. ఇది ఇలా అంతా పైసలతోని వ్యవహారం నడుస్తుంటుంది అంతే.